జయత్రసంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్వం, నా చేత చంపబడిన వారిని నువ్వు చంపవుతావు. లోకంలో కీర్తి ప్రతిష్టలు పొందు. నీకు పేరు రావడమే నాకు ఆనందం. నాకేం పేరు రావడం, నాకు పేరేంటి, నాకు రెండో వస్తువు లేదు, నాకు పేరేంటి, నాకు కీర్తి లేదు, అపకీర్తి లేదు. నువ్వు ఇంకా దేహభావం ఉన్నావు కనుక నీకు కీర్తి రావు. అర్జునుడు మహావీరుడు వీళ్ళని చంపించాడు. నీ ఫోటోలు పేపర్లో వేస్తారు, నాకు ఆనందం. నీ ఫోటో పేపర్లో చూస్తే నాకు ఆనందం. అర్జున నిమిత్త మాత్రం భవ, నా చేతిలో పనిముక్తులని భావించి లేదా జరిగినట్టు. వాళ్ళు కావడం ఎలాగో ఇన్ని కాబట్టి దద్దమని పెట్టి యుద్ధం చేస్తారు. ఎందుకు జరగాలిగా వ్యవహారంలో, ఎవడో చెప్పినట్టుగా ఎవడో చచ్చినట్టు కనిపించాలిగా. నా నిర్ణయంలో తాగుతుంది ఎవరు చెప్పగలరు? ఇది కాలస్వరూపుడు చెప్పండి. తర్వాత ఎవరు? కాలానికి కాలం. ఇప్పుడు మనందరికీ కాలం దేని బట్టి తెలుస్తుంది? సూర్యుడు, ఇంకా చంద్రుడు, లేదా మనం పెట్టుకున్న వాచి సెల్ ఫోన్. మనందరికీ కాలం వాచి. మరి కాలం అనే దానికి వాచేవాడు పరమాత్మ. కాలానికి కూడా వాచి ఉంటుంది కదా, కాలం ఉంటుంది. ఏదో ఎంతకాలం ఉండాలంటే ఏంటి ఎంత అనేది ఆ టైం చూసుకోవద్దా? చూసుకోవద్దు. కాలం ఎప్పుడు బయలుదేరింది? సృష్టి చేద్దామని పరమాత్మ సంకల్పం రాగానే కాలం బయలుదేరింది. కాలం అంటే ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ కాలం కాదు, పరమాత్మ యొక్క సంకల్పమే కాలానికి ఆది. అప్పుడు సృష్టిలో కాకుండా సూర్యుడు సృజించాడు. సూర్యుడు మనకి కాలం, సూర్యుడికి కూడా కాలం. ఈ సూర్యుడు ఎంతకాలం ఉండాలి, ఎంతకాలం తర్వాత పోవాలి. ఇంత సూర్యుడు చల్లారిపోతాడు వస్తుంది. మరి ఆయన గారి కాలం నిర్ణయించేవాడు కాల స్వరూపుడు పరమాత్మ. అందుకే కాల కలయతామహం. ఇక్కడ శివసహస్రనామంలో ఉంది కదా, కాలకాల అది ఇక్కడ వస్తుంది. కాలానికి కూడా కాలు లేదు. మనందరికీ కాలం కాలుడు, ఆయన కాలానికి కాలుడు. అందువల్ల అహమేవాక్షయ కాల 11వ అధ్యాయం ఉంది కదా, కాలానికి కూడా నేనే నియంత్రణ చేసేవాడిని. ఇది కూడా భగవద్గీతలో ఉంది. అహం ఏవ అక్షయ కాల. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కాలం ఇది క్షయమైపోతుంది. క్షయమయ్యే కాలం. పరమాత్మ అక్షయ కాలం. అటువంటి కాలం ఏదైతే ఉందో, కాలం ఎడల, కాలం అంటే ప్రతివాడు భయపడాల్సింది ఏంటంటే దేహం. ఆత్మకి కాలానికి సంబంధం లేదు. ఆత్మనే నన్ను కాలం నేను చేయలేదు, నేను కాలాతీతం. కానీ ఎందుకు కాలాన్ని భయపడుతున్నాను? దేహం నేను అనుకుంటున్నాను. ఈ దేహం ప్రతి క్షణం కాలం వల్ల ప్రభావితం అవుతుంది. ఇలా బతుకుతూ ఉంటే చివరిలో ఏమవుతుంది? వృద్ధాప్యం అవుతుంది. వృద్ధాప్యంలో దేహం మాట ఉంటుందా? మనసు అసలు మాట ఉంటుంది. అత్తా కోడళ్ళు ఇంట్లో బయట ఉంటే ఏమో తెలియదు, కానీ వృద్ధాప్యంలో మనస్సు మాట వినండి, దేహం మాట విన్న మనస్సు అత్తా కోడళ్ళు లోపల ఉంది. ఈవిడ గారికి ఊహలు ఆగవు, ఈవిడ గారికి వేగం రాదు. అన్నీ తినేయాలి మనకు ఆలోచన. తింటే ఎలా ఉంటుంది లోపల? నక్షత్రం బయట ఉండక్కర్లేదు లోపల. వివేకవంతులైన వాళ్ళ వృద్ధాప్యాన్ని యాక్సెప్ట్ చేయగలరు, కానీ వృద్ధాప్యం అనుకున్నంత సులభం కాదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాన్ని చిన్నప్పటి నుంచి శరీరం అధీనంలో ఉంటూ 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 ఒక్కసారి లేకుండా పోతుంది. పట్టుకోగలరా జీవుడు? సినిమాలకు వెళ్ళిపోవాలి, నిద్ర క్షణం లేట్ అయితే ఈ మాట ఉంది, రోగం ఉంది, నానా సమస్యలు, కాలం మార్పు తీసుకొస్తుంది. ఇక చివరికి వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, వీళ్ళు పోయారు, వీళ్ళు వార్తలు చివర పడుతుంటాయి. ఎప్పుడు వన్ డే విల్ కమ్. నాకంటే ఓ రోజు రాదా? రాదేమో కదా. ఈ భయం ఒకటి ఉందా? ఎందుకు భయం? దేహాత్మ భ్రాంతి. అందుకే కాల నకరగ్రహ. నకరగ్రహం అంటే మొసలి పట్టిందా, గజేంద్రుడి కోసం విష్ణు వెదిగి రావాల్సి వస్తుంది. సామాన్యమైన మొసల. అక్కడ ఆ మొసలేమో ఇంకా గజేంద్రుడు ఏం చేస్తుంది, ఇంకా గెలిచేవాడేమో, కానీ ఇక్కడ మోహం అనే మొసలు పట్టుకుంది. ఇటా మోహం దేహమే. ఆ దేహమేమైనా మొసలు పట్టుకుందే దాగు, అదే కాలం. ఆ కాలం అనే మొసలు నోట్లో ఉన్నానంటే ఆ దేహాత్మ భ్రాంతితో ఉన్నాను కదా. ఓన్లీ దేహాన్ని పట్టుకుంది, నిన్ను కాదుగా. కానీ నీ దేహం నేను అనుకుంటున్నాను కదా. ఇక రెండు మొసళ్ళు పట్టుకునే కాలం దేహాన్ని పట్టుకుంది, ఈ దేహాన్ని నేను పట్టుకున్నాను. వదిలిగా బాబు, నేను వదిలే అవకాశం ఉంది కాలం వల్ల. అంటే నేను అసలు ఇంకా చాలా ఉండాలి. నేను ఇంకా ఎన్నో దేహాలు వేసుకుని రావాలి. నేను ఇంకా ఇలా ఊరేగాలి దేహంలో. అబ్బా ఇంకా ఎన్ని ముచ్చట్లు చాలుదా? 80 గదిలో కదా నాయన. ఏటారు 80 కాదు, 80 పెద్ద ఏముంది, 8 క్షణాల్లో వెళుతుంది. ఎన్ని ముచ్చట్లు దేహంలో, వెర్రి ముచ్చట్లు దేహమే నిలయం. ఎంత చెప్తున్నా భ్రాంతి పోదు. ఏమిటనే అలా భ్రాంతిలో ఉన్నాను పోలే. ఆచార్యుల వారు ఏ బీగోలేంటి మగ్గనస్తే రాకపోలే, ఇలా ఉన్నానా
ఏదో బయటపడే ప్రయత్నం చేసి దేహం నేను కాదు రమణ మహర్షి గారి దగ్గర వెళ్ళి విద్య నేర్చుకుని ఆచార్యుల వారు చెప్పిన ఆచార్యుల వారు రమణ మహర్షి గారు స్టూడెంట్ అసలు ఊహించిన అర్థమే ఉంది. దేహం నేను కాదు, నేను మొత్తం మీద ఏదో అహం అహం దేహ నా దేహోహం దేహోహం కాదు కాదు దేహం నాహం దేహం నా అని అనుకున్నామన్నా ఓ పక్క విద్రస్నే ఏంటి బయటకు వచ్చిగా మగ్గనస్య అందులో మగ్గునుండి అయిపోయిన మగ్గునుడు అంటే ఇంకా అది ఎలా లేదు చూడు కాకపోతే దీంట్లో అర్థం సంపాదించి ఈ డబ్బు అది బ్యాంకులు పెట్టారు, ఈ నోట్లు మార్చాలి, ఆ కొత్త నోట్లు తెచ్చేయాలి, రకరకాల మగ్గునుడు అంటే ఇంక వాడి ఒళ్ళు మీద తెలియని వాడు. ఇంట్లో పెళ్లికారి ఉంటే ఎలా ఉంటుంది ఇంటి పెద్ద అయినా తాగేడా తిన్నాడా లేదు అది అయిపోవాలి అలా మాట్లాడుతుంది. ఇదమధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్తే మనోరథం ఇదమస్తి ఇదమపి మే భవిష్యత్తు పునర్ధనం భవిష్యత్తులో ఆ డబ్బు సంపాదించేస్తాను ఇవాళ ఈ డబ్బు సంపాదించాను ఏది చేయను 16వ అధ్యాయం. నేను ఎవరినైనా చంపగలను ఏదైనా చేసేయగలను నన్ను మించిన వాడు ఎవడున్నాడు 16వ అధ్యాయం ఎన్ని ఉన్నాయి కదా వాళ్ళు పిచ్చి మాటలు అనే అక్కడ ఉన్నాయి. అంటే పిచ్చి మాటలు భగవద్గీతలు చెప్తారా? పిచ్చి మాటలు ఆడేవాళ్ళు ఎక్కువ కనుక కలిగాలంటే ఇది పిచ్చి మాటలు అని చెప్పడానికి కూడా భగవద్గీత ఉండాలి. ఏదైనా ఇవే మంచి మాటలు చదవండి ఆయన అనుకుంటాడు కదా నేను ఏం చేసేస్తాను తెల్లాలైతే ఉంటావో లేదు మామూలుగా ఉన్న మాట్లాడితే సరిపోతుంది. ఏదో ఇలా ఊహించచ్చు వెర్రెత్తిపోవట్లేదు. నేను వెర్రెత్తిపోతున్నానన్న రాజ్యాల మగ్గనస్య రాగలత ఊర్మినికి ఈడితస్య కోరికలు ఉన్నాయే ఈ దేహాత్మ భరాంతులుండే కోరిక బయలుదేరుతాను. దేహం నేను అనుకున్నానా ఇది రెండో తలంపు కోరిక దేని మీద రాగలత ఊర్మి అంటే కెరటాలు ఊర్మి నిపీడిత కొన్ని కోరికలు అనేది బయలుదేరితే కెరటాలైనా క్షమిస్తాయేమో కానీ కొన్ని కోరిక పీడించేసేపోతుంది. కోరిక అన్నది మనసులో పెట్టిన మంట. ఎవరెవరు అలా ఆలోచిస్తున్నారో తెలియదు కానీ మన స్థాయి పెరుగుతుంటే కోరిక ఇబ్బంది ఏమిటి? మనసులో మంట పెట్టడానికి ఏదో అక్కడ కోరిక ఏదేం చేస్తారు. ఆ కోరిక అన్నది భగవంతుడు మానవుడికి ఇచ్చిన పెద్ద అదృష్టం. అయితే ఏది కోరుకోవాలని బుద్ధి ఉండాలి. బుద్ధికి జ్ఞానం ఉంటే మంచి కోరిక బయలుదేరుతుంది. ఇప్పుడు ఆచార్యుల వారు మమదేహి కళావలంబని కోరుకుంటున్నారా లేదా? కోరుకోవట్లేదా? మరి కోరికేటదని ఎలా అంటాం? కోరుకునే అవకాశం మనకు ఉంది. భాగ్యం భగవంతుడు ఇచ్చాడు. ఇదే కోరిక గోపికల్ని పరమాత్మతో కలిపింది. మనం కలవనివ్వటం లేదు. దేని మీద ఉంది కోరిక? రాగలత పూర్తిని వీడి తెచ్చే ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద నిరంతరం. ఎప్పుడైతే దేహభ్రాంతి ఉందో ఈ దేహాన్ని వీడు పుట్టాడు, ఈ దేహం సంబంధించిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ కోరికలు వచ్చి నామే పుడుతుంది. వాళ్ళ ఏడాలు నాకున్న మోహాలు. కర్తవ్యం వేరు, మోహం వేరు. నా పిల్లడు అమెరికాలో ఉద్ధరించే నీకు ఎందుకంటే వాడి రిక్షా కూడా ఒప్పుకుంటాడు తెలలేదు. నీకు ఎందుకు పోవాలి? వాడి ప్రారంభంలో ఏదుంటుందో నువ్వు వాడి ప్రారంభాన్ని ఖర్చు చేయడం కూడా ట్రస్టీవే కానీ నువ్వేమి వాడికి నీ నియంత్రణ లేదు. ట్రస్టీ అంటే ఏంటి అర్థం? ఖర్చు పెట్టడమే కానీ ఇంటి వాడు కూడా లేదు అంతేనా? నువ్వు అది ట్రస్టీ అంటే ఆలయాన్ని ట్రస్టీ అంటే అక్కడ ధనాన్ని నియంత్రించాలి. ఖర్చు సరిగ్గా చూడాలి కానీ ఇంటి పడిపోతానంటే అరబ్ చెత్తపోతుంది. పిల్లవాడి ప్రారంభాన్ని ఖర్చు చేయడానికి నువ్వు ట్రస్టీ. తండ్రులందరికీ పెద్ద హెచ్చరిక. మోహాలు పడకండి. నీ నియంత్రణలో వాడు లేడు. వాడి ప్రారంభంలో వాడి నియంత్రణ వాడు ఉన్నాడు. సమయం వస్తే ఎవరి దగ్గర కాలం అనేది ఒకటిగా ఒక కాలం కలుపుతుంది, మరొక కాలం సంయోగాచ వియోగాచ కాతత్ర పరిదేవన. విదురుడు మహాభారతంలో ధృతరాష్ట్ర మహారాజు చెప్పింది. ఏముంది జీవితంలో కలయికలో తీసుకెళ్ళలేదా? ఇదం కాస్తం నదీ ప్రవాహంలో ఓకర కలిస్తేలా నర్తాపవాయువు ఒకరు వస్తుంది, రాజమండ్రి నుంచి ఒకరు వస్తుంది. నువ్వు ఉని భార్య వస్తాను ఓ ప్రవాహం పడదు. ఇదం కాస్తం అంతే. కాల ప్రవాహం. కాలానికి ఎవరు దిగమించలేదు. కాలం అనే రాక్షసుడు ఎవరైనా హరించేస్తాడు. అందువల్ల ఈ కాలం ఎప్పుడు ముగించేస్తూ దేహం యొక్క చరిత్రను తెలియదు కనుక కాలం మన అధీనంలో ఉండగానే, దేహం యొక్క శక్తుల అధీనంలో ఉండగానే, బుద్ధి సరిగ్గా పనిచేస్తున్న సమయంలోనే, ఇంద్రియాలను అదుపాద్యంలో ఉన్న సమయంలోనే నా యొక్క లక్ష్యం ఏంటో తెలుస్తుంది, నా గమ్యం ఏంటో తెలుస్తుంది. నేను మగ్నం అవ్వాల్సింది విషయ ప్రపంచంలో కాదు, పరమాత్మ విషయాన్ని. ఎప్పుడు బయటపడతాను దీని నుండి? ఎప్పుడు బయటపడతాను? మగ్నస్కి రాగలత పూర్తి నిపీడి తెచ్చారు. కెరటాల మధ్యలో ఉన్నవాడిని అటు విసిరిసి ఇటు విసిరిసి అంటే వాడు అదుపులో వాడు ఉండడు. ఆల్రెడీ మొసలి నోట్లో ఉంటాడు. సంసారం అనే మొసలి. అందుకే గజేంద్ర మోక్షణ కథ జరిగిందా లేదా గొడవ పక్కన పెట్టండి. అక్కడ ఏదైతే ఉందో ఒక పిక్చరైజేషన్ చేసి చూపించారు రాత్రుల వారు. అక్కడ పట్టుకున్న మొసలి సంసారం, పట్టబడిన గజేంద్రుడు జీవుడు.
మన యొక్క సమస్య ఒక పిక్చరైజేషన్ తీసుకొచ్చారు గజేంద్ర మోక్షం. అందుకే గజేంద్రుడు అడిగాడు చివరిలో, ఈ దేహాన్ని మొత్తం నుంచి రక్షిస్తే నాకే ప్రయోజనం ఉందయ్యా, నా హృదయంలో ఉన్నావే నువ్వు, తెలియపడకుండా ఉన్నావు, నిన్ను తెలియనిచ్చే జ్ఞానాన్ని నాకు కలిగించాను. గజేంద్రుడు ఆత్మభక్తుడు కాదు, జ్ఞానభక్తుడు. గజేంద్రుడు కరువు మనం రోడ్డు మీద ఈడ్చేశాం చాలా సందర్భాల్లో, కొంతమంది ద్వారా. గజేంద్రుడు చాలా అల్పస్థాయి భక్తులు అనుకుంటాం, ప్రహ్లాదుడి స్థాయి భక్తులు గజేంద్రుడు. ఈ శాస్త్రం చదవము, పూర్తిగా అర్థం చేసుకోము, మన ఎక్కించలేకపోతున్నాం జ్ఞానం, సరేనా? అందువల్ల క్షణక్షణానికి ఈ కాలమనే మొసలు నా శరీరాన్ని కొంచెం కొంచెం తినేస్తోంది. మనిషి వృద్ధుడు ఒక్కసారి అయిపోడు, అలా 10, 15, 20 అలా 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 అలాగా 40 దాటినప్పటి నుంచి మాట వినదు, మోకాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, రకరకాల దృష్టి సరిగ్గా పనిచేయదు, వినికిడి తగ్గుతుంది, జీర్ణశక్తి తగ్గుతుంది, జ్ఞాపశక్తి తగ్గుతుంది కదా. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆలోచించి నరాలు అలిచిపోయి బొరలో. ఇంకా వీడు భగవన్నామని చేయడు, వీడి బొరలో నేను ఉండడం వేరు. అప్పుడు ఏం చేయాలి? డల్ అయిపోవడం. ఆయన పేరు ఆయన మర్చిపోయారండి. అవును, ఎంతకాలం ప్రపంచంలో తిరిగి 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 పేరు మర్చిపోయాడు. గొడవ ఎప్పుడైనా రామా అన్నాడా జీవితం మొత్తం మీద? వీడిగోల వాడిగోల సంతంతా బొరలో పెట్టుకుంటే ఇవాళే ఆ నరాలు అదృష్టం పొందే. అమ్మ వీడికి మర్చిపోయాడు, వీడు మర్చిపోయాడు కాబట్టి ఏగోలేదు. లోపల బొరలో నరాలు మీరు అనుకోండి, మీరు ఏమనుకుంటారు? వాడు బొరలో నరాలు మనం ఉంటే వీడు రామాని ఎప్పుడే అంటాడా అన్నాడు. అప్పుడు దెబ్బకి వీళ్ళందరూ కలిపి స్ట్రైక్ చేస్తారు, వీడికి మధ్య మనసు తీసుకొచ్చి. అది హాయిగా ఉంటాయి లేదా? ఉండరైతే ఆయన అన్నీ మర్చిపోయారండి. ఏ గొడవలు హాయి ఉన్నాడు కదా, భోజనం పెట్టి భోజనం తింటాడా అయిపోయింది. తెలుసా ఇలా అన్నం తెలుసా? అది మాత్రం ప్రమాణంగా తెలుసు, సరిపోతుంది అంతే. ఇప్పుడప్పుడు వెళ్ళిపోవడమే కాదు, అని తృప్తి పెడితే సరిపోతుంది. వీడు గ్రామంలో చదువుకుంటే సరే. లక్ష్మీ నృసింహం అదే కాదు, జ్ఞాపశక్తి వస్తే బొమ్మలిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఆ బ్యాంక్ అంటే ఈ బ్యాంక్ అంటే అన్ని సవరిస్తేనే జీవితం రాయదు. నచ్చలేదు మాకు. అందువల్ల కొంచెం కొంచెం కొరికేస్తుంది. చలి కొరికిందంటామే అలా వృద్ధాప్యం నాకు వెళ్ళిపోతుంది. ఇదం శరీరం పరిణామపేశలం లఘసంధి జర్జరం. ఇదం శరీరం పరిణామపేశలం పతతి అవశ్యం, గ్యారంటీగా పడిపోతుంది. ఈ లోపల లఘసంధి జర్జరం, జాయింట్లు ఊడిపోతుంటాయి. ఎక్కడ ఈ శ్లోకం? ముకుందమాల 32 శ్లోకం. లఘసంధి జర్జరం, అలా ముసలైపోతుంది. ఒక్కసారి ముసలైపోదు, జాయింట్లు తగ్గిపోతే అలా క్రమంగా అదుపులో ఉండవు. ఒకటి నరాలు వేసి ఇంకోటి అలా క్రమంగా జర్జరం. అప్పుడు ఆయన సలహా చెప్పారు, కిమోషధైహి క్లిశ్యసి మూఢ దుర్మతే. పాడుపు చేయాలి. మామూలు మందులతో నేను రక్షించుకునే ప్రయత్నం చేస్తావేంటి? నిరామయం కృష్ణరసాయనం పివ. ఉంది కదా కృష్ణనామం, అదే కృష్ణనామం పాడుకోవచ్చు కదా. నిరామయం, ఏ దోషాలు వంటని, ఏ రోగాలు లేని. మందు తయారు చేసేవాడు కూడా రోగం వస్తుందా లేదా? కాదా? మరి వాడు తయారు చేసే మందు మన రోగం ఎలా పోతుంది? ఎవరికైతే రోగం అన్నది లేదో వాడికి నామం ఉందే అది మందు, కృష్ణనామం. నచ్చదు. అందువల్లకపోతే ఏం చేస్తాం? ఈ రాగము మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో రాగలసత్ ఊర్మి అవి మెరుస్తున్నాయట. కోరిక ఎలా ఉంటుంటాడు? కోరుకున్నాడు ఎలా ఉంటాడు? అసలు కోరికే బంగారం లాగా, కోరికలే గుర్రాలు అయితే సినిమా వచ్చింది. లసత్ అంటే ప్రకాశించేది. ఇంకా వాడు ఏంటంటే ఆ కోరిక వాడికి అలాగా వాడిని మోహపెడుతుంది. ఈ కోరిక తీర్చుకోవడమే జీవిత లక్ష్యం. ఇది ఈ కోరిక తీరితే చాలంట. ఎన్ని కోరికలు తీరే ఇప్పటిదాకా చాలని ఎప్పుడన్నా ఈ సినిమాటికలు జరిగితే చాలండి. అయిపోయింది సినిమా. తర్వాత గౌతమి పుత్ర శాతకత చూసేస్తే చాలు. ఏం కుదరించడానికి? వాడు అంటాడు 1000 రోజులు ఆడేస్తా బాగుండదు. అసలు 1000 రోజులు బతుకుతావా? బాలకృష్ణ గ్యారెంటీ ఇవ్వగలడా? నేను ఇవ్వాలని లక్ష్మీ నరసింహస్వామి అని అడుగుతాను. ఇంకోలాగా వాడు 1000 ఉంటాడా? 1000 ఆడేస్తే నీకే వస్తుంది. ఎంతమంది జీవితాలు పాడు చేస్తే చాలదా? ఇంకా ఏం బాగోతామో వెళ్ళించాలి లోకంలో. చూస్తే ఎమ్మెల్యే ప్రజాప్రపాలన చేస్తున్నావా? సినిమాల్లో తిరుగుతున్నాడు. వాడు ఎంపీ, వాడు సినిమాలో తిరుగుతున్నాడు. 150 సినిమా వాడు, 100 సినిమా వీళ్ళ లోక్సభకి అసెంబ్లీకి పంపించిన వాళ్ళు మనం వెరిగేస్తాం. మనం డబ్బిస్తే ఓటే వేస్తాం. మనం హిందూపురం వాడు ఎంపీ వీడు. మనకు జ్ఞానం ఏది? వాడు 150 సినిమా టార్గెట్ 100 సినిమా పెట్టారు. 1000 రోజులు అడిగారు. నువ్వు బతుకుతావా? నీకు ఈలోపే సెక్రటరీ అయిపోతుంది. ఏ పిచ్చి ఎక్కడికి వాడి పిచ్చి వాడికి మనం పడిపోతున్నాం కదా. దానిలా ఈనాడు కాబట్టి రావడం ఈయన తెల్లలేదు. బాలకృష్ణ 100 సినిమాతే నీకు ఎన్నో రోజు
నచ్చో ఇలా ఉంటుంది ప్రపంచ పిచ్చి మోహం అని. అంటే ఒకటి జబ్బు కూడా అంటించుకుంటుంటాను. అంటువ్యాధులు బయట లేవు, మనసులో అంటువ్యాధులు ఇవి బ్రహ్మాండంగా అంటుకుపోతే వాడి సమక్షంలో కూర్చున్నవా దౌర్భాగ్యం అంటుకుపోతుంది. నీకు ఈ డిజస్య బాబోయ్ తీవ్రంగా నేను యాతన పడుతున్నాను వీడితో. లక్ష్మీ నృసింహ మమదేవి బహుశా ఇప్పుడు ఈ ప్రవచనం ఆపించడానికి మీకు లక్ష్మీ నరసింహుడు మీకు రావాలని ఇవ్వాలేమో మీకు అక్కలేదు. నేను ఆపేస్తాను, మిమ్మల్ని బయట తీసుకెళ్తాం. ఏం అక్కర్లేదు, మేము ఆపేస్తాం. మాకు నిగ్రహం ఉంది. నిగ్రహ విగ్రహస్య, మేము ఆయన ననిగ్రహ విగ్రహస్య. సరేనా? అందువల్ల చట్టసభలకు పంపించేవాడు సరైన వాడు కాదో చూసి అర్హత ఉండాలి. బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్ముకునేవాడు, బ్రాందీ షాపులు పెట్టుకున్నాడు వీడా ప్రజాప్రసారం చేసేవాడు. అసలు ఎవరిని పంపిస్తున్నాం? వాడు చదువు ఉందా? వాడికి ఏమాత్రం వాడికి ఏ శాస్త్రజ్ఞానం ఉంది? మనకు అక్కర్లేదు. మనకు 1000 రూపాయలు నోటిస్తాం. విదేశాలు కాబట్టి ఏమైపోతున్నాం అనుకుంటున్నాం. 5 ఏళ్ళు వాడు మన పేరు చెప్పి తిరుగుతున్నాడు. వాడు ఎమ్మెల్యే సినిమా యాక్టర్, సినిమా యాక్టర్ కింద నటిస్తాడు. ఎమ్మెల్యే కింద వాడు మొత్తం అన్ని హంగులు బొంగులు అన్ని చదువుతున్నారు. మనం పేపర్లు చూసి మనం చూసుకుంటాం. రేపటి రోజున ఆచార్యుల వారు సంసారమైన ఘోరైన అడవులు ప్రవేశపెడతారు. సంసార ఘోర ప్రవేశపెట్టక్కర్లేదు, ఆల్రెడీ ఉన్నామని జ్ఞానం కలుగుతుంది. సంసార ఘోర గహనే